అధికార కూటమి ప్రభుత్వంలోని కీలక భాగస్వామి టీడీపీలో ఇద్దరు నేతల వ్యవహారం రచ్చకెక్కింది. బీజేపీ జనసేనలో కూడా లేని ఇలాంటి వివాదం టీడీపీని మాత్రం కలవరపెట్టింది. ఏకంగా సొంత పార్టీ ఎంపీపైనే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే అధిష్టానం దగ్గర మైనస్ అయిన కొలికపూడి ఇకపై జాగ్రత్తగా అడుగులు వేయాల్సిందే. మరి తన రాజకీయ భవిష్యత్తు కోసం కొలికపూడి ఏ విధంగా వ్యవహరించనున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆయన అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి, విద్యాధికుడు కావడంతో పాటు మంచి వాగ్దాటి కలిగిన నేత అనే ముద్ర ఉండడంతో చంద్రబాబు ఆయన్ని దగ్గరికి తీసుకుని ఎమ్మెల్యేని చేశారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఆయన తీరే మారిపోయింది. నిత్యం వివాదాల్లో నిలుస్తూ టీడీపీకి చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. స్వయంగా సొంత పార్టీ ఎంపీనే కొలికపూడి ఆరోపణలు చేయడం అధినేత చంద్రబాబుకు కూడా ఆగ్రహం తెప్పించింది. సజావుగా సాగిపోతున్న కూటమి ప్రభుత్వానికి చిన్ని కొలికపూడి వ్యవహారం ఒక పుండులా మారింది. ప్రతిపక్ష వైసీపీకి కూడా విమర్శలకు ఒక మంచి అవకాశంలా ఉపయోగపడింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం ఒకసారిగా టీడీపీ నేతలను ఇరకాటంలో పెట్టింది. సోషల్ మీడియా వేదికగా తన బ్యాంక్ స్టేట్మెంట్ను పెట్టి తాను చిన్నికి ఏ సమయంలో ఎంత డబ్బు టికెట్ కోసం ఇచ్చానో అదంతా చెప్పుకొచ్చారు కొలికపూడి. ఈ విషయంలో ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఇంటి గుట్టును రచ్చకు ఈడ్చి పార్టీ పరువు తీయడంతో హైకమాండ్ సీరియస్ అయితే ఇద్దరు క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. వేర్వేరుగా హాజరైన వారిద్దరూ తమ అభిప్రాయాలను క్రమశిక్షణ కమిటీకి చెప్పి తగిన వివరణలు కూడా ఇచ్చారు. కొలికపూడి చిన్నీల వివరణలో విన్న క్రమశిక్షణ కమిటీ హైకమాండ్ కు ఒక నివేదిక ఇచ్చింది. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికలో తప్పంతా కొలికపూడిది అన్నట్లుగా రాసినట్లు తెలుస్తుంది. విజయవాడ ఎంపీ చిన్ని తప్పేమీ లేదని, కొలికపూడే అసలు దోషి అని హైకమాండ్ కు నివేదించారట. అయితే కొలికపూడిపై తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు సూచించినట్లు చర్చ జరుగుతుంది. అయితే చంద్రబాబు మాత్రం తక్షణమే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేనట్లు ప్రచారం జరుగుతుంది. తగిన సమయంలో కొలికపూడిపై చర్యలు తీసుకుందామని సీనియర్లతో చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి కొలికపూడి శ్రీనివాస్ తీరు వివాదాస్పదంగానే ఉంది. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న శ్రీనివాసరావు మంచి వాగ్దాటి కలిగిన నేతగా గుర్తింపు పొందారు. టీడీపీతో కలిసి అమరావతి ఉద్యమాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లారు. ఇక అమరావతి విషయంలో చంద్రబాబుకు అనుగుణంగా పనిచేయడంలో కొలికపూడి సక్సెస్ అయ్యారు. ఆ కారణంగానే కొలికపూడి టీడీపీకి మరింత దగ్గరయ్యారు. కొలికపూడి పనితీరు చూసి చంద్రబాబు ఏసీ రిజర్వ్డ్ స్థానమైన తిరువూరు టికెట్ ఇచ్చారు. కూటమి ప్రపంచంలో కొలికపూడి కూడా ఎమ్మెల్యే అయ్యారు. కానీ గెలిచిన తర్వాత పలు వివాద అంశాల్లో వేలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. అక్కున చేర్చుకున్న నాయకుడే పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని చంద్రబాబు కూడా ఆగ్రహంతో ఉన్నారట. కొలికపూడిపై వెంటనే చర్యలు తీసుకోకుండా తగిన సమయంలో చర్యలు ఉంటాయని చంద్రబాబు చెప్పడం వెనుక చాలా వ్యూహం ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే కొలికపూడి తన తీరు మార్చుకుంటే కఠినమైన చర్య తీసుకుంటారట. కానీ అతను మారేందుకు కొంత సమయం ఇద్దామని చంద్రబాబు భావిస్తున్నారట. కొలికపూడి తన తీరు మార్చుకోకుండా ఇలాగే ఎదురు తిరుగుతుంటే మాత్రం ఏ మాత్రం సహించేది లేదని చంద్రబాబు చెప్పేశారట. ఒక ఎమ్మెల్యే ఎదురు తిరుగుతున్నాడన్న టాక్ బయటకు వస్తే అది ప్రత్యర్థులకు వరంగా మారుతుంది. అందుకే పొలిటికల్ డ్యామేజ్ జరగకుండా తగిన సమయంలో చర్యలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన హైకమాండ్ ను కొలికపూడి మెప్పిస్తారా, లేదంటే తన ధోరణితోనూ సాగిపోతాడా అనేది వేచి చూడాలి.